హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి షర్బత్ అనేటువంటి పాఠంలో కొన్ని పదాలు మనము తెలుసుకుందాము. తన్, జగత్, బర్గర్, బన్, వన్, కమల్, షలగం, జగ్, చమక్, కటమల్, మన్, లగన్, జగమగ్, కల్, రహన్, చంచం, కమ్, టహల్, కల్కల్, గట్, మహల్, మక్మల్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి మీరు నేర్చుకున్నటువంటి ఈ యొక్క అబ్ తక్ సీకేవిఏ అక్షరంకో గోళా లగాయ. మనం ఏం నేర్చుకున్నామో వాటికి గోళాన్ని చుట్టండి. అదరక్, అదరక్ అంటే జింజర్ అనమాట, అల్లము. రాము ఆయా అదరక్ లాయా, రాము వచ్చాడు అల్లం తీసుకుని వచ్చాడు. ఉస్నే అదరక్ మైనే పాయా, నేను వచ్చేసి అతని దగ్గర నుంచి నేను తీసుకున్నాను. మొహమే లేకర్ దాంత్ దబాయా, నోట్లో పెట్టుకున్నాడు, నాలుక కారం అనిపించింది. గలా జల సబ్ బాహర్ ఆయా, బయటకు వచ్చాడనమాట, ఏడుస్తూ బయటకు వచ్చాడనమాట. నాలుక కారం అనమాట, అది వచ్చేసి కారంగా ఉంటుంది, దాన్ని తట్టుకోవడం కష్టం అనమాట. పిల్లవాడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసింది, ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ మనము తర్వాత చూద్దాము. బందర్కు అదరక్ మిలా, బందర్కు వచ్చేసి కోతికి వచ్చేసి అల్లం ముక్క దొరికింది. ఊస్నే అదరక్ చక్క, ఆ యొక్క అల్లాన్ని నోట్లో పెట్టుకుని కొరికింది. ఊస్నే అదరక్ ఫేంక్ దియా, ఆ నోట్లో కారం అనిపించేసరికి వెంటనే దాన్ని పారవేసింది. అదరక్, ఆ, ద, రా, కా అనేటువంటి అక్షరాలు మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు అనేటువంటిది మనము వీటికి ఏమేమి వస్తుంది అనేటువంటిది మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని చదువుతాము. అజగర్, రజక్, కమర్, బంద్, దమన్, నరక్. जल्दी जल्दी पढ़िए. दल बल, अब तब, कर्नर, अब कब, दरगर. बिंदु मिलाकर अक्षर में लिखिए. బిందువుని కలుపుతూ అక్షరాన్ని రాయండి. ద, రా, కా, రా అనేటువంటి అక్షరాన్ని కలపండి. ఆ రెండింటిని కలిపితే దర్, కర్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి జైసే శబ్ద సున్కర్, అంటే ఈ యొక్క పెట్టెలో ఈ యొక్క గుండ్రము గోళంలో ఉన్నటువంటిది, ఈ గోళంలో ఉన్నటువంటిది సేమ్ పదాలు ఏవైతే వచ్చినాయో వీటిల్లో రాయండి. అమర్, దమ్కల్, అదరక్, కమల్, అనల్, దల్బల్, దమకల్, కదర్, అదరక్, అమర్, అగర్, అలం, అనల్. ఏ పదాలైతే వచ్చినాయో వాటిని రాయండి. సుందర అక్షరం నిమ్నలిఖిత శబ్దలికి, అందమైనటువంటి అక్షరాలని రాయండి, పదాలని రాయండి. కర్, కదర్, అదరక్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి కూడా వచ్చేసి మనము తర్వాత రాద్దాము. కర్, అదరక్, దర్. ఇక్కడ ఇచ్చినటువంటి అదరక్ని వచ్చేసి బొమ్మ గీస్తూ పేరుని రాయండి.